హాయ్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, నిన్న ఫ్రైడే మార్కెట్ అండి కూరగాయలు తెచ్చుకున్నాము. వారానికి సరిపోను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆకుకూరలో పురుగులు అవి ఉంటాయండి, వర్షాకాలం కదా, పురుగులు అవి ఉంటాయి. ఎప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను, నైట్ క్లీన్ చేస్తాను. రాత్రి టైం లేక నైట్ క్లీన్ చేయలేదు. టమాటాల్లో కూడా పురుగులు ఉన్నాయండి, చూసుకొని కట్ చేసుకోండి. మొన్న 2 టమాటాల్లో పురుగులు వచ్చినాయి, జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా. ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో సర్దుకోవాలండి. ఇవన్నీ మనవరాలు స్కూల్కి వెళ్తుంది కదా, ఇంక ఇవన్నీ వారానికి సరిపోయి తెచ్చుకుంటాము. అమ్మాయి అల్లుడు అందరూ ఆఫీస్కి వెళ్తారు, బాక్సులకు కదండి, అందుకే కూరగాయలన్నీ వారానికి సరిపోయి తెచ్చి పెట్టుకుంటాము. ఇవన్నీ ఈరోజు నా పనులు ఇలా ఉంటాయి. ఇవ్వండి, వాళ్ళ ఇడ్లీకి నానబోసాను. ఇడ్లీ రవ్వ కూడా పోసుకున్నాను, మినపప్పు ఇడ్లీ రవ్వ కూడా పోసుకున్నాను. మినపప్పు 2.5 పోసుకోండి, 6 కప్పులు రవ్వ పోసుకోండి. చాలా మెత్తగా మృదువుగా మెత్తగా వస్తాయి. వాళ్ళ ఎన్ని బట్టలు ఉతికైనా పొద్దున్నే లేచి మనవరాలు ఇవి చాలా ఉంటాయండి. చూడండి, ఇక్కడి నుంచి అక్కడ దాకా అన్నీ వేసుకున్నాను. కూరగాయలు శుభ్రం అయిపోయిందండి. బీన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇటు సాంబార్ ముక్కలు ఉడికిపోయినాయి. ఇటు రైస్ పెట్టాను, ఇటు పప్పు పెట్టాను. ఇంతకుముందు 2 పొయ్యిలు ఉన్నప్పుడు పని అయ్యేది కాదండి. ఇప్పుడు 4 పొయ్యిలు తీసుకున్నాక పని త్వరగా అయిపోతుంది. గిన్నెలు అయిపోయినాయి. ఇవాళ శనివారం స్పెషల్ చూపిస్తాను మీకు. ఇదిగోండి రైస్, శనివారం కదా, సాంబార్ పెట్టాను, ముక్కల సాంబార్ అండి. బీన్స్ ఫ్రై చేశాను, ఇది స్పెషల్. బీన్స్ ఫ్రై, ముద్దపప్పు, ఆవకాయ. ఇంక ఇదండి నా డ్యూటీ. వంట అయిపోయింది, ఇప్పుడు ఇవి ఉడకబెట్టాలి. పడుకుని నిద్రకు వచ్చి